ఊరొచ్చిన తర్వాత ఇడ్లీ పిండి పునుగులు వేయించుకున్నాను అనమాట. మమ్మీ చేత బాగా చేస్తారు. ఎక్కువ బయట నుంచే తెచ్చుకుంటాము మార్నింగ్, ఎందుకంటే పిల్లలు ఇవన్నీ తినరండి. మా పెద్దోడైతే తినలేదు, చిన్నోడికి ఏదో చూపిస్తానరా ఫోన్ ఇస్తానని చెప్తే తింటున్నాడు అనమాట. ఇంక తర్వాత బయట పని నుండి ఈవినింగ్ 4 o'clock అలా బయలుదేరాం నాండి నేను, మా నాన్నగారు నేను. తర్వాత ఇంటికి వచ్చేసరికి అయితే 7:30 అలా అయింది. నైట్ వచ్చాక నేనే చేస్తాను బిర్యానీ అని చెప్పి మా మమ్మీకి చెప్పేసి వెళ్ళాను అనమాట. నాకు ఇలాంటివన్నీ మార్నింగ్ తినబుద్ధి కాదండి, నైటే తినాలనిపిస్తుంది, అందుకే నేను చేస్తానని చెప్పేసి వెళ్ళాను. మొత్తం షాపింగ్ అంతా చేసుకుని వచ్చిన తర్వాత నైట్ కన్నీ మేము వచ్చేసరికి మమ్మీ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి రెడీగా ఉంచేశారు. నేను అప్పటికప్పుడు కుక్కర్లో అయితే వేసేసాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఈ రైలు ఏంటనుకుంటున్నారా, ఇవి మా అన్నయ్య 2 months బ్యాక్ రైలు చెరువులు పెట్టినప్పుడు ఇచ్చాడంట. మేము వస్తామని చెప్పి అలానే పెట్టించారు మా మమ్మీ అయితే. ఇంకా ఫైనల్గా రైస్ని కూడా కాసేపు ఫ్రై చేసేసి మంచిగా వాటర్ వేసేసి బిర్యానీ అయితే రెడీ చేసేసాను. నైట్ అయితే మంచి యమ్మీగా తిన్నాం అనమాట కూర్చొని. సూపర్ టేస్ట్ ఉందండి. రొయ్యల బిర్యానీ ఎలా చేసినా ఆల్మోస్ట్ టేస్టీగానే వస్తుంది కదా, సో ఇంకా యమ్మీ ఉంది. ఆ రోజైతే ఎండ బాగుంది, బయటకు వెళ్ళి వచ్చేసరికి కొంచెం నీరసంగా అనిపించి లిమ్కా తాగాలనిపించింది అనమాట. అందుకని లిమ్కాతో ఫినిష్ చేసాం.